హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ట్యూటర్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే వాట్సాప్ ట్రిక్స్ కోసం ఒక బెస్ట్ యాప్ ఉందండి. దీంట్లో ఒకేసారి మనకు 12 ట్రిక్స్ అనేవి ఉన్నాయి. ఈ యాప్ నేమ్ ఏంటి అంటే వాట్స్ టూల్స్. ఈ యాప్ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ వాట్స్ టూల్స్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సెర్చ్ చేస్తే మనకు ఒక యాప్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ యాప్. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. గెట్ స్టార్టెడ్ అయిపోయిన తర్వాత పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఇవ్వండి. ఇందులో కంప్లీట్గా మనకు 12 ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 13 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇదేంటి అంటే ఈ రేటర్స్ వదిలిపెట్టేసేయండి. మనకి ఇక్కడ వాట్స్కాన్ నుండి వాట్సాప్ గ్యాలరీ వరకు 12 ట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి అంటే వాట్స్కాన్ అంటే ఏంటి అంటే మనం మొబైల్లో ఇంకొక వాట్సాప్ యూజ్ చేయాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, ఆ చాట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ చాట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి అంటే వాక్ చాట్ మస్ట్ యూజ్. ఇది చాలా బెటర్ ట్రిక్ అండి. ఇదేంటి అంటే మనం ఎప్పుడైనా వాట్సాప్లో చాటింగ్ చేస్తూ నడుస్తూ ఉంటే కింద పడిపోయే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే మనకు ముందు ఏది ఉందో కనిపించదు కాబట్టి. ఇదేంటి అంటే దీన్ని యూజ్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏది ఉంది అనేది కనిపిస్తుంది. మన కెమెరా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. చూడండి, దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. సో వాట్సాప్ ఓపెన్ చేసి మనది ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం నడుస్తుంటే మనకు బ్యాక్ కెమెరా ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. మనం ఇక్కడ నుంచి చాటింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇది ఇలా యూజ్ అవుతుంది. చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది మనకు. సో మళ్ళీ ట్రిక్స్లోకి రండి. వచ్చిన తర్వాత ఇందులో థర్డ్ ఏంటి అంటే వాట్సాప్ స్టేటస్ సేవర్. మనకు యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. ఇదేంటి అంటే మనం ఆల్రెడీ చూసిన స్టేటస్లు ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను వీడియోస్ ఏవి చూడలేదు ఈరోజు, ఇమేజెస్ మాత్రమే చూశాను. ఇందులో మనకి ఇమేజ్ నచ్చితే ఇమేజ్ని డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు మన గ్యాలరీలోకి. సో ఫోర్త్ ఏంటి అంటే అన్సేవ్డ్ నెంబర్. అంటే మనం ఇక్కడ ఒక నెంబర్ని సేవ్ చేయకుండా కానీ డైరెక్ట్గా వాళ్ళకు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. సో ఇక్కడ మెసేజ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్కి పంపించాలో అది టైప్ చేసి సెండ్ అని టైప్ చేస్తే సెండ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటి అంటే ఫేక్ చాట్. ఈ ఫేక్ చాట్ ఏంటి అంటే మనం ఒక చాట్ రూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక పర్సన్ నేమ్, ఇప్పుడు నేను ట్యూటర్ అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. ట్యూటర్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక డీపీ పెట్టవచ్చు. వాళ్ళ స్టేటస్ ఆన్లైన్లో ఉన్నట్లు కనిపించేటట్టు, టైప్ చేస్తున్నట్టు కనిపించేటట్టు సెట్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ ట్యూటర్ అని ఓపెన్ అయ్యింది. ఇందులో మనం ఫేక్ చాట్ కూడా క్రియేట్ చేయవచ్చు. హాయ్, ఇది నేను సెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. హలో, నాకు రిప్లై వచ్చినట్లు. ఇట్లా మనం ఒక కంప్లీట్ చార్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికైనా చూపించాలి అనుకుంటే. ఇది అయిపోయిన తర్వాత వాట్సాప్ క్లీనర్ అంటే ఇక్కడ జంక్ ఫైల్స్ ఉంటాయి కదా, మనం ఇక్కడ నుంచి క్లీన్ చేయొచ్చు. సో ఇందులో మ్యాక్సిమం యాడ్స్ వస్తున్నాయి. సో యాడ్స్ క్లోజ్ చేయండి. 5 సెకండ్స్ యాడ్స్. ఇక్కడ నుంచి క్లీన్ చేయొచ్చు. సో జంక్ ఫైల్స్, అన్సేవ్డ్ ఫైల్స్ ఏవైనా ఉంటాయి. సో ఆస్కీ ఫైల్స్. ఇదేంటి అంటే మనకి ఇక్కడ ఒక హ్యాపీ సింబల్ ఇలాంటివన్నీ మనకు పంపించాలి అంటే ఆల్రెడీ ఇక్కడ రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే టెక్స్ట్ రిపీటర్. ఇది మనం చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే మనం కొంతమంది హాయ్ అనే మెసేజెస్ చాలాసార్లు పంపిస్తుంటారు. సో ఇక్కడ మనం ఏ మెసేజ్ పంపించాలి టైప్ చేయండి, ఎన్నిసార్లు పంపించాలి టైప్ చేయండి. 100 టైమ్స్ ఇదే మెసేజ్ రిపీట్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ టైప్ చేసి రిపీట్ అని కొట్టండి. ఇక్కడ 100 టైమ్స్ హాయ్ అని రిపీట్ అయింది. నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. హాయ్ అని ఒక 100 టైమ్స్ సెండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే క్యాప్షన్ స్టేటస్. ఈ క్యాప్షన్ స్టేటస్ కూడా బెటర్ ట్రిక్ అండి. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఇప్పుడు లవ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లవ్ పైన ఆల్రెడీ రెడీమేడ్గా స్టేటస్ ఉన్నాయి. ఇవి ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. మీ వాట్సాప్కి ఈ స్టేటస్ని మీ వాట్సాప్లో ప్లేస్ చేసుకోండి. ఇది టెక్స్ట్ టు ఇమోజీ. ఇదేంటి అంటే మనకు ఒక టెక్స్ట్, ఇక్కడ లవ్ అనే టెక్స్ట్ ఒక్కటే ఇమోజీతో మనం ఫామ్ చేస్తున్నాం. స్మైలింగ్ ఇమోజీ. ఇక్కడ మనం స్మైలింగ్ ఇమోజీ తీసుకుంటాం.
ఈ స్మైలింగ్ ఇమోజీ మనకు మొత్తం లవ్ అని ఫామ్ అవ్వాలి. సో దాన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్మైలింగ్ ఇమోజీతో మనం లవ్ అనే ఒకదాన్ని టైప్ చేసి ఇక్కడ మనం ఇలా పంపించాలి అనుకుంటే ఈ ట్రిక్ నుంచి పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే రేటర్స్, మనం వాళ్ళకి రేట్ ఇవ్వాలి యాప్ వాళ్ళకి అనుకుంటే. తర్వాత ఏంటి వాట్సాప్ షార్ట్ కట్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి అంటే మనం వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ని షేక్ చేయాలి. మొబైల్ని ఒక 2 seconds ఇలా షేక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంది. ఇది ఆల్రెడీ డిజేబుల్లో ఉంటుంది, నేను ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ షేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి నాకు పర్మిషన్ అడుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ ట్రిక్ ఏంటి అంటే వాట్సాప్ గ్యాలరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.